మనకి గౌతమ్ గంభీర్ టీమిండియా హెడ్ కోచ్గా మారిన తర్వాత మనకి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచాం. ఓకే, అది పక్కన పెట్టేసేయండి. కానీ టెస్ట్లో చూసుకుంటే బంగ్లాదేశ్ మీద సిరీస్ గెలిచాం. దాని తర్వాత చూసుకుంటే న్యూజిలాండ్ మీద మన సొంత గడ్డలోనే వైట్ వాష్ అయిపోయాం. దాని తర్వాత చూసుకుంటే బోర్డర్ గవాస్కర్ ట్రోఫీలో ఆస్ట్రేలియా మీద 1-3 తేడాతో చిత్తుగా ఓడిపోయాం. అయితే మరి ఇప్పుడు ఇంగ్లాండ్తో సిరీస్ జరగబోతుంది. సో దీంతో మరి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్షిప్ మళ్ళీ మనకి సైకిల్ అయితే స్టార్ట్ కాబోతుంది. మరి ఈ సిరీస్లో మనం గెలుస్తామా లేదా? మరి గెలవాలి అంటే మరి గౌతమ్ గంభీర్ వ్యవహార శైలి ఎలా ఉండాలి అనే దాని గురించి దినేష్ కార్తిక్ కూడా మాట్లాడాడు. అయితే ఇక్కడ దినేష్ కార్తిక్ చెప్తుంది ఏంటంటే, ఇప్పుడు గౌతమ్ గంభీర్ కోచింగ్ కనుక చూసుకుంటే అతను వేసే స్ట్రాటజీస్ కానీ లేదు అంటే అతని ప్లానింగ్స్ కానీ ఎక్సలెంట్గా ఉంటాయి. దాంట్లో ఎటువంటి డౌటే అవసరం లేదు. కానీ అతనికి ఏదన్నా లోపం ఉందా అంటే టీంని మేనేజ్ చేయగలుగుతాం. అంటే ప్లేయర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళని నమ్మి వాళ్ళని సరిగ్గా మేనేజ్ చేయడం అనే విషయంలో మరి అతను క్లియర్గా ఫెయిల్ అవుతాడు. సో అది కనుక అతను సరి చేసుకోగలిగితే ఆటోమేటిక్గా మంచి రిజల్ట్స్ వస్తాయి. కానీ నా పర్సనల్ ఒపీనియన్ ఏంటి అంటే, అతను ఓకే, అతని స్ట్రాటజీస్ బాగుంటాయి, అన్నీ బాగానే ఉంటాయి. దాని తర్వాత అతను కెప్టెన్గా ఉన్నప్పుడు మనం చూసాం ఎంత అగ్రెసివ్గా ఉంటాడు అనేది. కానీ ఒక కోచ్గా ఉన్న తర్వాత కూడా అదే అగ్రెసివ్నెస్ అనేది అసలు పనికిరాదు. సో మరి అతనిలో చూసుకుంటే మరి కొంతమంది ప్లేయర్స్ని ఖచ్చితంగా అతను నమ్మాలా, నమ్మి ప్లేయర్స్ అందరి మీద ఒక భరోసా ఉంచి వాళ్ళందరం ముందుకు తీసుకెళ్లాలా. సో అప్పుడు మాత్రమే ఒక మంచి రిజల్ట్స్ వస్తాయి అని చెప్పేసి మరి దినేష్ కార్తిక్ కూడా గౌతమ్ గంభీర్ గురించి అయితే మాట్లాడాడు అనమాట. అయితే మరి దినేష్ కార్తిక్ చేసిన ఈ కామెంట్స్ మరి కరెక్టా కాదా? సో దీని గురించి మీరేమనుకుంటున్నారు అనేది కింద కామెంట్ చేసేయండి.